గజ్వేల్ నియోజకవర్గంలోని ఆకారం పంప్ హౌస్ ను వెంటనే ప్రారంభించి మల్లన్న సాగర్ నీటితో కొండపోచమ్మ సాగర్ ను నింపాలని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. తద్వారా కెనాల్ పరిసరాల్లో ఉంటే దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతులకు సాగునీరు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా గజ్వేల్ ఏరియా 132 kV సబ్ స్టేషన్ ద్వారా 24 గంటలు రైతులకు మెరుగైన విద్యుత్తును సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ నుండి కొండపోచమ్మ సాగర్కి వెళ్ళడానికి మధ్యలో అక్కారం పంప్ స్టేషన్ ఉంటుంది. అక్కారం పంప్ స్టేషన్ స్టార్ట్ అయితే కొండపోచమ్మ సాగర్కి వెళ్ళడానికి దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్లు కెనాల్ ఉంటుంది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ కెనాల్ నిండా నీళ్లు ఉండడం వల్ల ఈ కెనాల్కు 2 పక్కల ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున వరి పొలాలు సాగు చేసుకునేవాళ్ళు. దాదాపుగా 2 పక్కల కలిసి కిలోమీటర్ దూరము కిలోమీటర్ దూరము మోటార్ల ద్వారా పైప్ లైన్ల ద్వారా నీళ్లు వేసుకొని పొలాలు పండించుకునేవాళ్ళు. వర్షాకాలంలో కొండపోచమ్మ సాగర్ నిండినప్పుడు ఈ కెనాల్ నిండా నీళ్లు ఉండే దానిలో అప్పుడు ఉన్నటువంటి నీళ్లను చూసి రైతులందరూ కూడా మోటార్లు బిగించి కొన్ని వేల ఎకరాలు నాట్లు వేసుకోవడం, మక్క సాగు చేసుకోవడం, కూరగాయ పంటలు వేసుకున్నటువంటి రైతాంగం ఈరోజు నీళ్లు లేకపోయేసరికి పెట్టిన పెట్టుబడులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. పెట్టుబడులు లాస్ అయ్యే పరిస్థితి ఉంది. రైతాంగం డిమాండ్ ఏంటంటే అక్కారం పంపు స్టేషన్లో కనీసం ఒక్క పంపు స్టార్ట్ చేయండి. ఈ కెనాల్ నిండా ఒక్క టైం నీళ్లు నింపినట్టు అయితే ఈ పంట పూర్తి అయిపోతుంది. దయచేసి ఈఎన్సీ గారు వెంటనే అక్కారం పంపు స్టేషన్ను స్టార్ట్ చేసి మరి ఈ 6 కిలోమీటర్ల కెనాల్ను నిండా నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందించి అక్కారం పంప్ స్టేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ప్రభుత్వం స్పందించకుంటే 1-2 రోజులలో ఈ కెనాల్ మీద వంటా వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. వంటా వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీని కింద వేసుకున్నటువంటి రైతాంగం అంతా కూడా మరి రోడ్ల మీదకి రాకుండా చూడాలని, ఈ వంటా వార్పు కార్యక్రమాలు ఏర్పాటు చేయకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వం చేస్తున్నాం. వెంటనే స్పందించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.